విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా. శనిగ్రహ మార్పు. మార్చి 29వ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనంలోకి ప్రవేశిస్తాడు. మీనంలోకి ప్రవేశించిన శని వల్ల ఏ ఏ రాశులకి అదృష్టం పట్టబోతుంది? అందరికీ వచ్చే అనుమానం, శని అబ్బో ఇబ్బంది పెట్టేవాడు కదా, అదృష్టం కూడా ఇస్తాడా అని. ఇస్తాడు. మనకి ఏదైనా ఒక మంచి జరగాలి అంటే, వివాహం జరగాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా సంతానం కలగాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, ఏ మంచి జరగాలన్నా కూడా మనకి ఏదో విధంగా మన జాతకంలో శని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అంటే ఇలా గోచారంలో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని కానీ, లేదా మనకి దశలు జరుగుతాయి. మన జాతక చక్రంలో చూసి చెప్తాం కదా దశలు. అలాగా మహర్దశలో కానీ అంతర్దశలో కానీ శని ఇంప్లిమెంటేషన్ ఉంటేనే మనకి మంచి జరుగుతుంది. అంటే మనకి శని కర్మకారకుడు కదా, అంటే మనకి మంచి కర్మకి ఫలితం ఇవ్వాలన్నా, చెడు కర్మకి ఫలితం ఇవ్వాలన్నా దానికి శని వల్లే సాధ్యం అన్నమాట. శని కొన్ని స్థానాల్లో మన చంద్ర రాశి నుంచి, మన చంద్రుడున్న స్థానం నుంచి కొన్ని రాశుల్లో సంచరించేటప్పుడు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుంది. అది ఈ సంవత్సరం మీనంలోకి ప్రవేశించిన శని వల్ల ఏ ఏ రాశులకి అదృష్టం పట్టబోతోందో, ఏ ఏ రాశులకి మహారాజయోగం పట్టబోతోందో చూద్దాం. ఫస్ట్ది వృషభ రాశి. అసలు ఈ సంవత్సరం అంతా శనిగ్రహం అనే కాదు, రేపు గురుగ్రహం మారినప్పుడు కూడా కలిసి వచ్చే రాశి వృషభ రాశి. ఈ సంవత్సరం అంతా ఈ 12 రాశుల్లోనూ ఈ 12 రాశుల్ని ఏలేదు ఎవరు అంటే వృషభ రాశి వాళ్ళే. వృషభ రాశి వాళ్ళకి అంత రాజయోగం పట్టబోతోంది అనమాట. వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, వృషభ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయిన ధన ఆదాయం ఉంది కదా, ఆఫీసులో రావాల్సిన ఇంక్రిమెంట్లు ఏంటి, ఆఫీస్లో రావాల్సిన రాబడులు ఉంటాయి, ఆగిపోయిన ధనం అంతా వస్తుంది. ఇంకా పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు, ఎంతో కాలంగా పెద్దలు మీకు ఆస్తి ఇస్తామని వాయిదా వేస్తూ ఉంటారు. చాలామందికి కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి ఉంటాయి ఆస్తులు. అవన్నీ కూడా ఈ శనిగ్రహ మార్పుతోటి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ధనస్థానంలోకి గురువు కూడా వెళ్తాడు కాబట్టి ఇంకా బలంగా ధన ఆదాయానికి వీళ్ళకి ఎదురు లేదు వృషభ రాశి వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఇంకేముంటాయంటే సంతానానికి సంబంధించిన ఉన్నతి. అంటే వీళ్ళ సంతానానికి పిల్లలు ఉంటారు కదా, సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్న వాళ్ళకి సంతానానికి వివాహం గురించి ఎదురు చూస్తే వివాహం కుదిరే అవకాశాలు, సంతానానికి ఉద్యోగం రావడం, లేదా సంతానాన్ని విద్యలో రాణించడం, అంటే విద్యలో పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలా సంతానానికి కూడా ఉన్నతి ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఆస్తులు కొందాము అని చెప్పి లోన్లు రాక ఆగిపోతూ ఉంటారు, వెహికల్స్ కొందాము అని. అలాంటి వాళ్ళకి కూడా ఈ శనిగ్రహ మార్పుతోటి వాహనాలు కొనడము, ఆకస్మికంగా ధనం రాబడి వస్తుంది. అంటే ఎక్కడి నుంచో మనం అనుకోని విధంగా ఎప్పుడో పెట్టుబడి పెట్టి ఉంటాం కదా, ఆ పెట్టుబడి మీద రాబడి, అంటే మనం ఎప్పుడో ఏదో చిట్స్లో పెట్టుబడి పెట్టేస్తామంటే అవి పోయినట్టే అనుకుంటూ ఉంటాం, ఏదో షేర్స్లో పెడతాం పోయినట్టే అనుకుంటూ ఉంటాం. అవన్నిటి మీద కూడా ఇప్పుడు ఆకస్మిక ధన రాబడి ఉంటుందన్నమాట. అనుకోని విధంగా ధన రాబడి ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏ విధంగా చూసినా ధన రాబడి అధికంగా ఉంది. వాహన ప్రాప్తి ఉంటుంది, నూతన గృహాలు నిర్మించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి. ఇకపోతే రెండవ రాశి తుల, అదృష్టం పట్టబోయేది. ఈ తులా వాళ్ళకి ఏంటి అంటే, తులా వాళ్ళకి ధన వ్యయాలు తగ్గుతాయి. అంటే వీళ్ళు ఏదైనా వ్యాపారాలు, ఏదైనా ఒక సంస్థను నడిపిస్తున్న సమయంలో అనవసరమైన ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఆ ధన వ్యయం తగ్గుతుంది. ఇంకా ఏంటంటే, మనం బయటకు వెళ్తే మన మాటకి, మనం ఏ మాట మాట్లాడినా మాటకి విలువ గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అంటే అకాల శత్రువులు ఉంటారు కదా, మనతోటి అసలు మన తప్పే లేకుండా, మన ప్రమేయం లేకుండా శత్రువులుగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళల్లో శత్రుత్వం నశిస్తుంది. శత్రువులు నశించరు, శత్రుత్వం నశిస్తుంది. సో శత్రువుల్ని కూడా వీళ్ళు మిత్రులుగా చేసుకుంటారనమాట ఈ తులారాశి వాళ్ళు. పోటీ పరీక్షలు, ఎవరైతే పిల్లలు పోటీ పరీక్షలకు వెళ్తున్నారో, లేకపోతే విదేశాలలో సీట్ల కోసం, విదేశాల్లో పై చదువులకు వెళ్దాము, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము, మాకు అవ్వట్లేదు అనుకుంటారు కదా, అలా ఈ తులారాశి వాళ్ళకి అలా విదేశీయానం కలిసి వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం. పోటీ పరీక్షలకి ఏది వెళ్ళినా వీళ్ళకి ముందు, అంటే వీళ్ళకి ర్యాంక్ వైజ్ టాపర్స్గా నిలిచే అవకాశం ఉంటుందన్నమాట ఈ తులారాశి వాళ్ళకి.
ఇక తర్వాత రాశి ఏంటి అంటే మూడవది మకర రాశి. మకర రాశి వాళ్ళు గత 7.5 సంవత్సరాలుగా విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. వచ్చిన డబ్బు 1 రూపాయి కూడా నిలవకపోవడం, అంటే మనకి ఆదాయం పెరిగినప్పటికీ కూడా 1 రూపాయి కూడా నిలబడకపోవడం. తర్వాత కుటుంబ కలహాలు, ఇంట్లోనే చిన్న చిన్న డిస్ప్యూట్స్, అంటే ఇంట్లో జీవిత భాగస్వామితో అయి ఉండొచ్చు, ఇంట్లో పెద్దలతో అయి ఉండొచ్చు, పిల్లలతో అయి ఉండొచ్చు. కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాలు అంటారు కదా, అలా కుటుంబంలో కలహాలు, తోడబుట్టిన వాళ్ళతో ఇబ్బందులు, ఇలాంటి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఆఫీసుల్లో, కార్యాలయాల్లో మన కింద ఉద్యోగం చేసే వాళ్ళే మోసం చేయడం ధనపరంగా, వ్యాపారాల్లో అయితే మన దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళే మోసం చేయడం ధనపరంగా అనమాట. ఇలాంటి రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందులన్నిటికీ స్వస్థ అనమాట. ఇప్పుడు రాజయోగం పట్టబోతోంది ఈ శని. ఈ 7.5 సంవత్సరాలుగా ఏ శని అయితే ఇబ్బంది పెట్టాడో ఆ శని వల్లే ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు రాజయోగం పట్టబోతోంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళ మాట్లాడితే చాలు మంత్రంలాగా పనిచేస్తుందిట. మాటకి విలువ గౌరవం పెరుగుతుంది సంఘంలోనూ ఇంట్లోనూ కూడా. ఇంట్లో ఎన్నాళ్ళు చికాకులు గొడవలు ఏవైతే పడ్డారో అదే మాటకి మర్యాద పెరిగి ఇంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందట. బయట కూడా మనం ఎవరికైనా ఒక చిన్న సలహా ఇచ్చినా వాళ్ళకి మంత్రంలాగా పనిచేస్తుందట. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. మన మాటకి విలువ గౌరవం పెరుగుతుంది. తోడబుట్టిన వాళ్ళతోటి ఎవరికైతే చిన్న చిన్న తగువులు ఉన్నాయో, అంటే మన తర్వాత పుట్టిన తమ్ముళ్ళతోటే కావచ్చు, చెల్లుళ్ళతోటే కావచ్చు, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ మర్చిపోయి కలిసిమెలిసి ఉంటారట. ఆరోగ్య సమస్యలు, వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి గత 7 సంవత్సరాలుగా. కాళ్ళ నొప్పులని, చర్మ సమస్యలు అని చెప్పి, హార్ట్ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తగ్గి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుందన్నమాట. సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్న వాళ్ళకి సంతానానికి మించిన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. అంటే సంతానానికి వివాహం కుదరడం, విద్యలో రాణించడం, లేదా ఉద్యోగాలు రావడం, అలాగా సంతానానికి ఉన్నతి ఉంటుంది. తద్వారా వీళ్ళకి ఏంటంటే సంతానం వల్ల కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళకి పెద్దల నుంచి రావాల్సినవి, అంటే పెద్దల నుంచి ఆస్తులు వస్తాయి రావు అనే అనుమానంతో ఉంటారు. కొంతమందికేమో కేసుల్లో కోర్టుల్లోనూ చిక్కుకుపోతూ ఉంటాయి ఆస్తులు. ఇలాంటివన్నీ కూడా ఈ శనిగ్రహ మార్పుతో చేతికి వచ్చే అవకాశం ఉంటుందట. ఇంకా వీళ్ళకి ఏంటంటే పుణ్యక్షేత్ర దర్శనం, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న చాలా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, నదీ స్నానం చేయడము. గత 3-4 ఏళ్ల నుంచి మనం ఏదో గుడికి వెళ్ళాలి, ఆ గుడికి వెళ్ళలేకపోతున్నాము, పోస్ట్ పోన్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. అలాంటి గుడులకు కూడా, అలాంటి దేవాలయాలకు కూడా ఇప్పుడు వెళ్ళే అవకాశం వస్తుందన్నమాట. వీళ్ళు ఏం కోరుకుంటే అది జరిగే సమయం అన్నమాట మకర రాశి వాళ్ళకి. కనుక శనిగ్రహ స్థాన మార్పుతో ఈ 3 రాశుల వారికి అదృష్టం పట్టబోతోందన్నమాట.